హలో గైస్, ఈరోజు వచ్చేసి మేము ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నూనె పోసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ వేసుకొని ఒక 25 మినిట్స్ వరకు బాయిల్ చేసేసుకోవాలి. కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, జింజర్, గార్లిక్, క్యాప్సికమ్. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలిపి చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇలా రావాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ పోసి మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని కొద్దిసేపు వేయించేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియా పొడి, పైనాక కొంచెం వెనిగర్ వేసుకోవాలి. దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ పోసుకోవాలి. ఇప్పుడు డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే వరకు. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ ఎగ్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. టాస్ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి పైన నించొని కొత్తిమీర వేసేసుకోవాలి. మన
నూడిల్స్ అయితే రెడీ అయిపోయి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ నూడిల్స్ రెడీ.